ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో టీడీపీ నాయకులు మద్యం దందాకు తెరలేపారు. బార్ అండ్ రెస్టారెంట్ పేరిట లైసెన్స్ తీసుకుని వాటి నుంచి మద్యాన్ని బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం మినగల్లు గ్రామంలో 3 బెల్ట్ షాపులకు అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని ఆ గ్రామ సర్పంచ్ భర్త రాము బయటపెట్టారు. స్వయంగా టీడీపీ నేత అయిన రాము లిక్కర్ షాప్ యజమానితో మాట్లాడిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుచ్చి మండలానికి చెందిన టీడీపీ నేత సూరా శ్రీనివాసులరెడ్డికి చెందిన బార్ అండ్ రెస్టారెంట్ నుంచి మినగల్ల గ్రామంలోని 3 బెల్ట్ షాప్ నిర్వాహకులకు మద్యం సరఫరా చేస్తున్నారు. కమిషన్లు తీసుకుని సరఫరా చేస్తున్న ఈ మద్యం విక్రయాలకు సంబంధించి బాధ్యత మొత్తం కూడా వారే తీసుకుంటున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సైతం తమను అడ్డుకోరని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2 రోజుల క్రితం తనిఖీలకు వచ్చిన అధికారులు శ్రీనివాసులరెడ్డి సూచనతో వెనక్కి వెళ్లిపోవడం వివాదాస్పదంగా మారింది. హలో, నేను సేనయ్య మినగల్లో పండైనా ఏందన్నా ముందైందన్న అమ్మేదా? అదే సేనంటే మనకి 20 రూపాయలు అక్కడ వేస్తాడు, ఆయనే చూసుకునేది, మనకి సంబంధం లేదు. ఎంత? ఆయన మనకి 20 రూపాయలు అక్కడ వేస్తాడు, మనకి 20 రూపాయలు ఉంటది. అది అమ్మి ఆయనకి ఇవ్వాల్సిందే. మనం ఏదైనా పట్టుకున్నా అన్ని అయిందే, మనకు సంబంధం లేదు. అది సేనంటే 3 బెల్ట్ షాపులు వేసాడు ఇక్కడ. 3 వేసాడు ఇక్కడ. ఎక్కడ? మన ఊళ్ళో. ఎవరికి? రఘుకి, రాజాకి, నాకు. మీ ముగ్గురికి బెల్ట్ షాపులా? ఈ సూరా శ్రీనివాసరెడ్డి అన్న ఆయనే. ఆయన ఏదైనా మామూలుగా వచ్చినా ఆయనదే బాధ్యత, మనకు సంబంధం లే. అది అశోక్ రెడ్డి కూడా ఏం చెప్పాడంటే, ఎక్కడ పట్టుకున్నా అక్కడ ఫోన్ చేసి అక్కడికి వస్తాం మేము, అది మీకేం సంబంధం లేదు, ఎవరు రారు అసలు ఇప్పుడు కూడాను. కానీ ఏరే వాడు షాపులో తెచ్చి అవి మళ్ళీ ఆదాయం ఎక్కువ ఉందని అమ్ముకుంటే అవి పట్టుకుంటే మాకు సంబంధం లేదు అని చెప్పారు వాళ్ళు. అంటే మనం ఆడ ఏరే కాడ తెచ్చి అవి ఉంటది కదా, అవి తెచ్చి అమ్ముతే పట్టుకుంటే మటుకు మాకు సంబంధం లేదు. ప్రొబేషన్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ అయితే ఎవరు రారు మీ కాడికని చెప్పిండు. అది వచ్చారంటే ఇట్లా సంగతి అంటే వాళ్ళు అశోక్ రెడ్డి ఫోన్ చేస్తే, అశోక్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేస్తే, శ్రీనివాసరెడ్డి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే వెళ్ళిపోయారంట. శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిపోయారంట. ఎవరు చెప్పారా? అశోక్ రెడ్డి. బొంగేం లేదు. ఈ మద్యం దందాపై మినగల్లు సర్పంచ్ భర్త టీడీపీ నేత అయిన రాము ఓ వీడియో సైతం విడుదల చేశారు. సూరా శ్రీనివాసులరెడ్డి అక్రమంగా తమ గ్రామానికి మద్యం సరఫరా చేస్తున్నారని, ఇలా చేసి తమ గ్రామస్తుల ఆరోగ్యం పాడు చేయొద్దని కోరారు. ఇకపై ఇలాంటివి పునరావృతం అయితే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తారంటూ హెచ్చరించారు రాము. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాము, మినగల్లు సర్పంచ్ వాళ్ళ భర్తని అండ్ మినగల్లు టీడీపీ కార్యకర్తని. ఒక వారం రోజుల నుంచి మా ఊర్లో అక్రమంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా బెల్ట్ షాపులు చిరటిపాలెంకి సంబంధించిన ఒక నాయకుడు కనుసందుల్లో ఓపెన్ చేసి మా ఊర్లో నడిపిస్తున్నాడు. ఓకేనా, దానికి తగ్గట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకేనా, దయచేసి చెప్తున్నాను సార్, ఏదన్నా ఉంటే మీ ఊర్లో మీరు చేసుకున్న దందాలు. ఓకేనా, మా ఊర్లో మా గ్రామస్తుల యొక్క ఆరోగ్యాలతో చెలగాటం ఆడబాకండి. ఓకేనా, ఏదన్నా మీరు తెచ్చుకున్న అక్రమ మద్యం కానీ మీ బార్కి సంబంధించిన తెచ్చుకున్నా కానీ అంటే మీరు అమ్ముకోండి, మా ఊర్లో అమ్మి. ఓకేనా, మా గ్రామస్తుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడి రేపు మాకు చెడ్డ పేరు తీసుకురాబోకండి. దయచేసి దండం పెడుతున్నాను.